హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద అబాకస్ విత్ ప్రవీణ్. ఈరోజు మనం ఈ వీడియోలో అబాకస్లో ఫింగర్స్ని యూజ్ చేసి అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో నేను మీకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, వాటిని మీరు ప్రాక్టీస్ చేశారని అనుకుంటున్నాను. ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఒకసారి నా ప్రీవియస్ వీడియో చూడండి. దాంట్లో అబాకస్ బేసిక్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ప్రీవియస్ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, వాటికి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈరోజు క్లాస్ 2లో సింగిల్ డిజిట్ అడిషన్, సింగిల్ డిజిట్ సబ్ట్రాక్షన్, డబల్ డిజిట్ అడిషన్, డబల్ డిజిట్ సబ్ట్రాక్షన్. ఫస్ట్ సింగిల్ డిజిట్ అడిషన్లో 2 + 6 + 1, 2 + 6 + 1 2, 6 అంటే 5 + 1 5 and 1. నెక్స్ట్ 1 మళ్ళీ చూడండి, 2 + 6 + 1 2, 6 అంటే 5 + 1 and next 1. ఆన్సర్ ఈస్ 9. నెక్స్ట్ 5 + 1 + 2 5 + 1 and +2. ఆన్సర్ ఈస్ 8. ఇప్పుడు సింగిల్ డిజిట్ సబ్ట్రాక్షన్ 3 + 6 - 5 3, 6 అంటే 5 + 1 5 + 1 and -5 అంటే ఫింగర్ని క్లోజ్ చేయడం. ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్ 9 - 8 + 2 9 - 8 5 6 7 8 +2 1 2. ఆన్సర్ ఈస్ 3. డబల్ డిజిట్ అడిషన్లో లెఫ్ట్ హ్యాండ్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. 14 + 20 + 15 14 అంటే 10 + 4 10 + 4 14. నెక్స్ట్ 20 10 and 10 20. నెక్స్ట్ 15 అంటే 10 + 5 15 10 and +5 15. టోటల్ 40 and 9 49. (66 + 21 + 12) 66 + 21 10 10 20 and 1 21. నెక్స్ట్ 12 అంటే 10 + 2 10 + 2. ఆన్సర్ ఈస్ 99. డబల్ డిజిట్ సబ్ట్రాక్షన్ 89 - 12 - 25 89 80 and 9 89 - 12 అంటే 10 + 2 -10 and -2 -25 అంటే -20 and -5 -20 and -5. ఆన్సర్ ఈస్ 50 + 2 52. 74 - 13 - 11 74 and -13 -13 అంటే -10 -3 -10 and -3. నెక్స్ట్ -11 -10 and -1. ఆన్సర్ ఈస్ 50. ఇందులో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను చెప్పాను కదా, ఇవి చూడండి ప్రాక్టీస్ క్వశ్చన్స్. 34 - 1 + 5 98 - 25 + 11 and next 25 + 1 - 3 + 3 48 - 4 - 1 + 6. వీటిని ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియో మనం స్మాల్ ఫ్రెండ్ రూల్ గురించి తెలుసుకుందండి. స్మాల్ ఫ్రెండ్ రూల్ అంటే ఫర్ సపోజ్ 2 + 4 ఉందనుకోండి, 2 అంటే 2 + 4 అంటే 4కి సరిపడా ఫింగర్స్ లేవు కదా, అప్పుడు మనం ఏం చేయాలి, ఎలా కౌంట్ చేయాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియో మనం తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అబాకస్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.